అలా కాదు ప్రతి క్యారెక్టర్ ఒక మోటివేషన్ ఒక ఎమోషన్ ఒక ఫీల్ అనేది చూపించారు ఖచ్చితంగా అందరూ పిల్లలు కానీ అందరికీ స్టోరీ తెలవాలి ఖచ్చితంగా మీరు చూడండి నలుగురు ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వాలు ఫ్రీ స్కీమ్ అని ఇచ్చారు మీరు కొంతమంది ఆడవాళ్ళు అక్కలు కానీ చెల్లెలు కానీ అమ్మలు మీరు ఏమంటారు అంటే బస్సులో మేము చీర కట్టుకోవడానికి ఫ్రీగా పోయినా చాయ్ తాగడానికి చార్మినార్ వచ్చినా అంటున్నారు కదా అమ్మలారా అక్కలారా ఖచ్చితంగా ఈ సినిమా చూడండి ఎందుకంటే బస్సు ఫ్రీ ఉంది ఒక టికెట్ డబ్బులే అవుతుంది మీరు సినిమా చూడండి మీకు నచ్చకపోతే నన్ను కామెంట్ చేయొచ్చు ఖచ్చితంగా ఒక ఎమోషన్ ఒక గూస్ బంప్స్ ఒక హిస్టారికల్గా మనం చూపించడం జరిగింది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడండి ఊర్లలో కూడా మీరు వెళ్ళి చూడండి ఒక రైతులు కానీ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అంటే ఎక్కడ కించపరిచినట్టు లేదు ఇక్కడ నేను చెప్తున్నా ఎవరిని కించపరిచినట్టు లేదు ఉన్న వాస్తవాన్ని వాళ్ళు చూపించారు అక్కడ ముస్లిం కూడా వాళ్ళు చెప్పారు వీళ్ళు అక్కడి నుంచి వచ్చి మనల్ని రెచ్చగొడుతున్నారు అని చెప్పి కొన్ని డైలాగ్స్ చాలా బాగున్నాయి కొన్ని సీన్స్ కానీ ఇక్కడ హిందూ ముస్లిం అందరూ వచ్చి చూడొచ్చండి ఎవరిని కించపరిచింది లేదు సో ఉన్న స్టోరీని హైదరాబాద్ అక్కడ జరిగిన స్టోరీని వీళ్ళు చూపించారు తప్పించి అక్కడ ఎవరిని కించపరిచినట్లేదు చూపి కానీ ఆ సీన్స్ నెక్స్ట్ లెవెల్ భయ్య నిజంగా చెప్తున్నాను కదా చాలా బాగా అంటే ఇప్పుడు దీంట్లో చాలా మంది మన మంచి యాక్టర్స్ సీనియర్స్ వాళ్ళు చూసుకున్నారు అక్కడ వాళ్ళు క్యారెక్టర్ చేసినట్టు కాదు నిజంగా వాళ్ళు లీలమైపోయినట్టు చేశారు ప్రతి ఎవ్రీ క్యారెక్టర్ అలా ఉంది సినిమా కానీ ఇక్కడ ఒకటే చెప్తున్నా ఎవరిని ఇక్కడ హిందూ ముస్లిం అని ఇట్లా కించపరిచే సో ఉన్న వాస్తవాన్ని వాళ్ళు తీసినట్టు నాకు అనిపించింది